అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు ఈ వీడియోలో బంగాళదుంప ఫ్రై కరకరలాడుతూ మంచి కలర్తో మంచి రుచితో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ దానికి నేను ముందుగా కూలింగ్ వాటర్లో నేను కట్ చేసిన బంగాళదుంప ముక్కలను ఒక 10 మినిట్స్ పాటు ఉంచానండి. ఇలా చేయడం వల్ల మనకి కొంచెం బంగాళదుంప ముక్కలు కరకరలాడుతూ కొంచెం క్రిస్పీగా ఉంటాయి. దానికోసం నేను ఇలా కూలింగ్ వాటర్లో 10 మినిట్స్ పాటు ఉంచాను. వీలైతే ఒక 15-20 మినిట్స్ పాటు కూడా ఉంచితే మనకి ఇంకా కరకరలాడుతుంది. సో ఇలా నేను కొంచెం మీడియం సైజులో కట్ చేశానండి ముక్కల్ని. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అదండి వేరుశనగ గుళ్ళు యాడ్ చేసి మొత్తం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను దీనిలో దంచిన వెల్లుల్లిని ఒక 10 వరకు యాడ్ చేశానండి. ఈ దంచిన వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి. బంగాళదుంపతో మంచి కాంబినేషన్ అండి వెల్లుల్లి అనేది. నెక్స్ట్ నేను ఒక పెద్ద ఆనియన్ని పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా ఒక 3 పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ నేను కరివేపాకును కూడా వేసుకుని మొత్తం అంతా మంచి కలర్ వచ్చే వరకు ఒక 5 to 8 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా నేను యాడ్ చేస్తాను. చెప్పాను కదండి, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు. దీనివల్ల మనకి ముద్దలా అయిపోకుండా క్రిస్పీగా వస్తుంది బంగాళదుంప వేపుడు. సో నెక్స్ట్ నేను దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. సో ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై అవనివ్వాలండి. చూసారు కదా, మొత్తం అంతా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ కూడా మరీ బాగా ఫ్రై అవ్వకముందే మనం ఇక్కడ పొటాటోస్ని యాడ్ చేయాలండి. సో మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం పొటాటో బాగా ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకోవడానికి నేను ఇలా చెక్ చేస్తాను. మనం ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలంటే ఇంకొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత కారం సరిపడా వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు వేయించుకుని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండే పొటాటో ఫ్రై ఈజీగా అండ్ కరకరలాడుతూ చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.